హరి ఓ జై శ్రీరామ్. ఇప్పుడు గోపికలు ఎందుకు అలా చేశారు, పరమాత్మ ఏం చెప్పాడు అనేది మనం కూతురి దగ్గరకు వెళ్ళేటప్పుడు కానీ, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ సర్వాలంకారాలతో పోకూడదు. ఎందుకు? సర్వాలంకారాలు మీరు ఏదైనా ఉత్సవాలకో, పండగలకో, పబ్బాలకో ఇది చేసుకోండి. అంతేకాని భగవంతుడి దర్శనం వెళ్ళేటప్పుడు మాత్రం సహజ సౌందర్యంతోనే పోవాలి. మనకి ఏ విధమైన దేహం ఇచ్చాడు, ఏ విధమైనటువంటి స్కురులు ఇచ్చాడు, ఏ విధమైనటువంటి కరభూషణాలు ఇచ్చారు, ఇవన్నీ పూర్వం భగవంతుడి శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గరకు దర్శనానికి వెళ్ళేవాళ్ళు తలలో పూలు పెట్టుకునేవారు కాదు. చేతి నిండా గాజులు ధరించేవాళ్ళు కాదు, బంగారు గాజులు, మట్టి గాజులు ధరించాలి. ఇలా అనేక పద్ధతులు పరమాత్ముడి దగ్గర ఉండేది. ఎందుకు? అక్కడ పరమాత్మ ఒక్కొక్కడికే అలంకారం, అలంకార ప్రియుడు, అలంకారం చేయాలి. ఇక్కడ శ్రీకృష్ణుడు కూడా అదే చెప్తున్నాడు. తప్పులు ఏంటో తెలుసా? మొట్టమొదటిది నన్ను మీరు తెలుసుకోలేకపోవడం. రెండోది నేను ఎంత చెప్తున్నా కూడా మీకు అర్థం కాకుండా పోవడం. తర్వాత మొదటి తప్పు ఏమిటంటే భగవంతుడికి ఒక చేతి చెప్తాడు, నమస్కారం పై గిట్టబెట్టాడు. నేను ఏం చెప్పాను? 2 చేతులు ఎత్తమన్నాను. ఇది మొదటి తప్పు. రెండో తప్పు, ఎంత భయంకరమైన పాపం తప్పు చేశారో తెలుసా? ఈ భయంకరమైన పాపం పోగొట్టడానికే మిమ్మల్ని నేను ఇలా వచ్చాను, లేకుంటే మీ మానాలు మీది చూసిన ఇదేం కాదు కదా. ఎందుకు? సకల స్త్రీలు పురుషులంతా ఆయనలో ఉన్నప్పుడు ఆయన తెలియదేమో. సర్వాలంకార ప్రియుడు, సర్వ గుణప్రియుడు, సంపూర్ణ జ్ఞానప్రియుడు, సర్వాంతర్యామి. కాబట్టి మనం బాత్రూంలో దూరుకొని స్నానం చేస్తున్న ఎవరు చూడలేదు అనుకుంటే ఆ పరమాత్మ ఉన్నాడని మనసులో అనుకుంటే మనకు అప్పుడు సిగ్గు అనేది ఏర్పడుతుందేమో. కానీ పరమాత్ముడు ఉన్నాడు అనుకున్నప్పుడు మన సిగ్గుగా భక్తి ఉండాలి. పరమాత్మ, ఈ దేహం ఇచ్చింది నువ్వే, బుద్ధులు ఇచ్చింది నువ్వే, జ్ఞానం ఇచ్చింది నువ్వే, ఈ కళ్ళు ఇచ్చింది నువ్వే, అన్ని సర్వము నాకు ఇచ్చింది నువ్వే, కనుక నీకే అంకితం, నీకే అర్పితం అనే జ్ఞానభక్తి కావాలి. జ్ఞానభక్తి అనేది ఎలా వస్తుందంటే ముందు భక్తి కలిగినప్పుడు, మీకు ముందు కూడా మనం చెప్పుకున్నాం విదురుడి గురించి. విదురుడు శ్రీకృష్ణ రాయబారానికి వచ్చినప్పుడు విదురుడు ఇంటికి ఆహ్వానించినప్పుడు వర్తమానం పంపిస్తాడు భార్యకు, ఈ విధంగా పరమాత్ముడు మన ఇంటికి విందుకు వస్తున్నాడు, త్వరగా సిద్ధం చేయండి. ఆమె ఏం చేస్తుంది? ఆ తప్పుగా ఆమె అత్త అవుతుంది, స్నానం చేసేస్తూ ఉంటుంది. సరే, అదంతా ఉంది, బాగా పరిమళం ఉండి పరమాత్మని కదా వస్తున్నాడని ఈ లోపల ద్వారంలోకి వచ్చేస్తాడన్న. వచ్చి అమ్మ వచ్చేసినారు, పరమాత్ముడు వచ్చాడు వెంటనే మైమర్చిపోతుంది, పరిగెత్తుకుని అట్లే వచ్చేసి ఆయనకి పీఠం వేసి ఆకు వేసి అన్ని ఆహారాలు పెట్టి అరటి పండు ముందు పండు ఇస్తుంది. ఆ పండు తీసి కింద పడేసి దివ్యమోహన సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఆయన కనుల తీరు, ఆయన నామము, ఆయన చిరునవ్వు, ఆసనాలు, కంఠాభరణాలు, కౌస్తుభం ఎన్ని ఉన్నాయో ఆయన అలంకరణలో, కస్తూరి తిలకం, ఆమెను ఏమీ గుర్తే రావటం లేదు. ఆమె మైమరచిపోయింది, పరవశించిపోయింది. అరటిపండు తొక్క ఆయన చేతికిచ్చి పండు కింద పడేసింది. దాన్ని పరమాత్మ ఆనందంగా నవ్వుతున్నాడు. అంటే భక్తునికి భగవంతునికి మధ్య ఎలాంటి అనుబంధం ఉండాలి చెప్పడానికి ఇలాంటివి అనేక ఉంటాయి మనకు. భగవంతుడు సర్వాంతర్యామైనప్పుడు ఇక్కడ లేడు అక్కడ లేడని మనం అనుమానిస్తేలా? అంతటా ఉంటాడు. కనుక శ్రీమన్నారాయణుడు వాళ్ళకి చెప్పాడు, మీరు చేసిన అతి పెద్ద తప్పేమో తెలుసా? నా చెల్లి కాత్యాయని అంటే మహామాయ, నా చెల్లి, నా సోదరి, ఆమె ఈశ్వరుని భార్య. మీరు ఆమె స్వరూపాన్ని చేసి ఆమెను పూజించడానికి వచ్చి, ఆమెను కోరికలు కోరుకోవడానికి వచ్చి మీరేం చేశారు? నదిలో దిశమలతో స్నానం చేస్తున్నారు. ఎప్పుడు కూడా దిశమలతో స్నానం నదిలో చేయకూడదు. నదులలో ప్రవహించే నదులలో దిశమలతో స్నానం చేయకూడదు. అది పెద్ద తప్పు, భయంకరమైన పాపం. ఆ దేవతలకు మీరు గంగా నది పోతుంటుంది, కాశీ విశ్వనాథ్ దర్శించడానికి వెళ్తూ ఉంటాం, బట్టలతోనే మనం స్నానం చేయాలి. శరీరం మీద ఏ బట్టలు ఉందో ఆ బట్టలతోనే స్నానం చేసి ఆ బట్టలను శుభ్రంగా ఉతికి అక్కడ పిండేసేసి అదే ధరించిపోతారు అయ్యప్ప శరీర శబరిమల మాలలు వేసేవాళ్ళు కూడా. కనుక ఈయన ఆ అద్భుతమైనటువంటి సత్యాన్ని చెప్తాడు. ఆయన తల్లిని మీరు సేవించే ముందు ఆ తల్లి ఎలాంటిది,
పరమ పావని పరమ పవిత్రురాలు పరమేశ్వరుడి యొక్క సతీమణి నా సోదరి, ఆమెను మీరు పూజించడానికి ముందు ఇలా బట్టలు ఒంటి మీద ఏమీ లేకుండా నదిలో దిగడం అజ్ఞానం, పాపం. ఈ పాపం వల్లనే మీకు ఈ పాపం చుట్టుకుంటుంది. ఈ పాపం వల్ల మీరు భయంకర కర్మలు అనుభవిస్తారు. అది పోగొట్టడానికే నేను వచ్చాను అంటాడు. నా దర్శన భాగ్యంతో నా దర్శన భాగ్యం మీకు ఎప్పుడు పూర్తిగానే తెలిసిందో, అనుగ్రహించబడిందో, తెలుసుకున్నారో, అప్పుడు మా చెల్లికి చేసిన ద్రోహం మీకు పోతుంది. ఆ పాపం అంటనీయకుండా మిమ్మల్ని కాపాడాను అని చెబుతూ, మీరు ఎవరినెవరును అంటే మీ మానవుల్ని దేవతలుగా పూజిస్తారు. మీరు ఏమి రాజు అంటే ఒక దేవుడు అనుకుంటారు, లేదా ఏదో ఒక నాయకుడు అంటే దేవుడు అనుకుంటారు. దేవుడి కన్నా మించినట్లు ఎవరినో అనుకుంటారు. వాళ్ళు ఏమిస్తారు మీకు? ఏమి ఇవ్వరు. వాళ్ళ చేతులు ఎంత ఉంటే అంతే ఇస్తారు. కానీ సర్వేశ్వరుని కానీ మీరు కానీ కోరుకుంటే, ఆయన్ని ధ్యానిస్తే, ఆయనకి సేవ చేస్తే, ఆయన పాద పూజ చేస్తే, ఆ పాదతీర్థం నెత్తిన చల్లుకొని కాస్త తాగి సేవించి ఆ యొక్క పవిత్ర జలాలను మీరు తల మీద చల్లుకుంటారు. అప్పుడు పరమాత్మ మీకు ఎన్ని ఇవ్వాలని అన్నీ ఇస్తాడు. మీరు పరమాత్మని సేవ ఎలా చేస్తున్నారు? ఇప్పుడు పరమాత్మని మర్చిపోయి చిన్నటువంటి ఆ చిల్లర మనుషుల్ని దేవుళ్ళు కనుకొని భావిస్తూ మీరు తపిస్తున్నారు. వారి కోసం తపిస్తున్నారు. ఎంత అజ్ఞానం, ఎంత పాపం, ఎంత దోషం, ఎంత కర్మ, ఇవన్నీ మీకు తెలియటం లేదు. తెలుసుకోవాలంటే నేను చెప్పింది వినండి. పరమాత్ముడు ఎవరు తెలుసుకోండి. పరమాత్ముడికి మాత్రమే మీ విన్నపాన్ని విన్నపించండి. విన్నపాలు వినవలే వింత వింతలు, విన్నపాలు వినవలే వింత వింతలు, పన్నగపు దోమ తెర పైకెత్తవేలయ్య, విన్నపాలు వినవలే వింత వింతలు. అన్నమాచారులు స్వామిని నిద్ర లేపడానికి, నాయన పన్నగపు దోమతెర. పన్నగపు దోమతెర అంటే ఏంది? ఆదిశేషుని యొక్క పొర దోమతెరలాగా ఆయన కప్పి ఉంది. పాము బుస విడుస్తుంది కదా, ఆ బుస చర్మం ఉంటుంది కదా, ఆ చర్మం కొత్త చర్మం ధరిస్తూ ఉంటుంది ఏ పామైనా. ఒక్కొక్కసారికి ఒక సంవత్సరానికి ఒకసారో లేదా 2 ఏళ్ళకి ఒకసారి. అది పన్నగపు దోమతెర. అంటే మనం దోమతెర కట్టుకుంటాం మామూలుగా. ఆయన ఏం కట్టుకున్నాడు దోమతెరగా? దోమలు కుట్టాయని అది ఏం కాదు. ఆయన యొక్క కవితా గాన మాధుర్యంలో పరమాత్మని ఎలా మెప్పించాలి, అంతేగాని మళ్ళాంటి వాళ్ళని మెప్పించడం కోసం కాదు. పరమాత్మని ఏ విధంగా మెప్పించాలో చెప్తున్నాడు. అయ్యా నీకు విన్నవించుకోవడానికి అనేక మంది నిలబడకుండా ఆయన ఆ పన్నగపు దోమతెర ఎత్తేసే స్వామిని దర్శనం లభిస్తుంది. అంతకంటే మాకు ఆనందం లేదు అని అన్నమాచార్యులు అంటారు. అన్నమాచార్యుల కీర్తనలు సంపూర్ణ జ్ఞానవంతాలు. ఆ సంపూర్ణ జ్ఞానం మనం కానీ ఒక్కరవ అది గోళ్ళ అమృతం తాగిన సమానం. అన్నమాచార్యులు అందుకే ఆయన వెంకటేశ్వర స్వామికి ప్రీతిపాత్రుడు, అనుగ్రహపాత్రుడు, ఆనందపాత్రుడైపోయి ఆయన యొక్క పాదాల దగ్గర ముడిపించి మరపించి ఆయన్ని మెప్పించి ఆయన చేతులలో అన్ని స్వీకరించి ఆయనలో లీనమైపోయినటువంటి మహా పరమాత్ముడు ఆయన కూడా దివ్యాత్ముడు. ఇలా వాళ్ళకి చెప్తారు. మీరు చిన్న వాళ్ళని అడిగితే వాళ్ళకి ఏం చిన్న వాళ్ళకి కొంచెమే ఇస్తారు. ఎవరెవరు చిన్న ఉన్నవారో వాళ్ళని కొలిసారంటే అంతే ఇస్తారు. మరి ఎవరిని కొలవాలి? ఎవరు సృష్టికర్త, ఎవరు పరమాత్మ, ఎవరు సర్వాంతర్యామి, ఎవరు సర్వభూతాలకు శాసించి సర్వభూతాలని సృష్టించి శాసించి వాళ్ళని జీవింపజేస్తున్నాడో ఆ ఈశ్వరుని మీరు కొలవండి. ఆ ఈశ్వరుడు మీకు సకలం సమకూరుస్తాడు, నీ కోరికలు తీరుస్తాడు. అంతేకాని మీరు ఇలా ఏదో దేవుడు పూజ చేసినామనేసి మీ ఇష్టానుసారం స్నానం చేసుకొని పన్నీటి తొట్టెలో అనేక సెంట్లు సోపులు అన్నీ వేసి రుద్ది ఒళ్ళంతా కూడా అనేక లేపనాలు రుద్ది దేవుడి దగ్గరికి పోతే దేవుడు సహజ సౌందర్యమే కోరుతాడు, కానీ మన యొక్క కృత్రిమ సౌందర్యాన్ని కోరడు. ఇది బాగా గ్రహించాలి. అంటే సత్యం చెప్పడానికి ఇలాగే ఉంటుంది. సత్యాన్ని గ్రహించడం అంటే చాలామంది కష్టంగా ఉంటుంది. ఎందుకు? ఈ కాలం అంతా కూడా అధిక శాతం అసత్యంలో జీవిస్తున్నారు. సత్యంలో జీవించేది పుణ్యాత్ములు, మహాత్ములు, దైవాత్ములు, జ్ఞానులు, వీళ్ళు మాత్రమే సత్యంలో జీవిస్తున్నారు.
నమో కృష్ణ నమో కృష్ణ అని ఈయన పరమాత్మోపదేశం చేసి ఆయన మరలా ఏం చెప్తున్నాడు కాసేపు విశ్రాంతి తీసుకొని తెలుసుకుందాం. ఓం నమ శివాయ పరమేశ్వరాయ పరమానందాయ ఈశ్వర పాహిమాం రక్ష మాం రక్ష. కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం.